ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ సినిమా పాడ్కాస్ట్ని షూట్ చేసాం. డైరెక్టర్ సురేష్ కృష్ణఘట్టం అనే సినిమాని ఆయన ఇండిపెండెంట్గా తీశారు. సో కృష్ణఘట్టం అనే చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇది మహాభారతం నుంచి ఇన్స్పైర్ అయిన ఒక స్టోరీ. దే కంబైన్డ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ దే మేడ్ అప్ అ బ్యూటిఫుల్ డ్రామా. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ ఐఎమ్ షూర్ యుల్ నాట్ బి డిసప్పాయింటెడ్, యుల్ లైక్ ఇట్. అండ్ ఆల్సో ఈ పాడ్కాస్ట్లో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది, దానిలో ఉండే కష్టాలు ఏంటి, దానిలో ఉండే ఫన్ ఏంటి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, మీరు ఓటీటీస్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గర ఎలాంటి టూల్స్ ఉంటే ఓటీటీలోకి ఈజీ ఎంట్రీ దొరుకుతుంది, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, ఇన్ఫర్మేటివ్ విషయాలు ఈ పాడ్కాస్ట్లో షూట్ చేసినాం. డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. అన్న హాయ్. సో ఫస్ట్లీ ఐ అపాలజైజ్, చాలా లేట్ చేశాను, ఏమనుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అన్న. కంగ్రాచులేషన్స్. లైక్ రీసెంట్గా మీ సినిమా కృష్ణఘట్టం రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్లో. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అంటే జస్ట్ లైక్ ఒక అంటే ఇన్సెప్షన్ నుంచి అంటే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. లైక్ స్టోరీ రాసుకోవడం కానీ, అంటే ఏ స్టోరీతో ఫస్ట్ వెళదాం అనే క్వశ్చన్తో యాక్చువల్గా స్టార్ట్ అయినట్టు అనమాట ఇది కృష్ణఘట్టం. బేసిక్గా వీ హ్యావ్ కమర్షియల్ థింగ్స్ అండ్ అదర్ కామెడీ ఇవన్నీ ఉన్నాయి. అంటే బేసిక్గా నాది సాఫ్ట్వేర్ పెళ్లి కొడుకు అని చెప్పి సమ్వేర్ అరౌండ్ 2013లో వచ్చి అప్పట్లో 1 million వచ్చి, సో కామెడీకి కూడా కొద్దిగా అప్పుడు స్కోప్ ఉంది నాకు యాక్చువల్గా రాసుకొని చెప్పడానికి. బట్ వాట్ ఇఫ్ ఒక ఫస్ట్ ఫిలిం అంటే నిజంగానే ఉండిపోయేటట్టు ఎలాగా అని ఆలోచించుకుంటే, ఇదేదో కొత్తది స్టోరీ చెప్పడం కన్నా లైఫ్లో చూసిందాం ఒక పాయింట్ని, అది ఇది మనం నిజంగా చూసాం కదా, ఇట్స్ మోర్ కదా, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అనేది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే బాగుండు అనే దానికి వచ్చిన యాంగిల్ ఇది కృష్ణఘట్టం అనమాట. ఓకే. సో మీరు రెగ్యులర్గా మైథాలజీ ఎక్కువ చదువుతుంటారా? చదవడం అంటే ఆ పీరియడ్ అంటే ఒక ఫేజ్ ఉంది, సమ్వేర్ ఒక 3 years అలాగే దాంట్లో ఉన్నాను కంప్లీట్లీ. అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, ఓకే, ఆబ్వియస్గా మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. అందులో నేను సింగపూర్, మలేషియాలో చేశాను. SAP అబాప్ చేశాను యాక్చువల్గా. దాంట్లోనే కన్సల్టెంట్గా చేస్తున్నప్పుడు మనకి ఏముంటుందండి, ఈవినింగ్ టైమ్స్ సింగిల్గా సోలోగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఆ టైంలో అంతా దీని మీద వెళ్ళేదన్నమాట. అనుకోకుండానే ఎక్కువ ఇంట్రెస్ట్ దాని మీద వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి అలాగా అది హెల్ప్ అయింది లోపలికి. అండ్ ఆఫ్ ది స్క్రీన్ ఐ ఎంజాయ్డ్ సో మచ్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో మీరు నాకు చెప్తున్నారు కదా ఈ ఋగ్వేదం ఇవన్నీ కూడా చదువుతున్నాను రైట్ నౌ అని. లైక్ అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఋగ్వేదం? వాట్ ఎగ్జాక్ట్లీ ఋగ్వేదమా? అంత పెద్ద క్వశ్చన్ మనం ఆన్సర్ చెప్పలేదు. దేని గురించి? నేను చదివినంత వరకు అయితే ఒక టైప్ ఆఫ్, అంటే మన పెద్దలు, మన పూర్వీకులు, ఇంకా అంటే సమ్వేర్ నిజంగానే ఒక 8,000-9,000 years బ్యాక్ ఇదిగో మేము ఇది అబ్జర్వ్ చేసాము, మేము ఇదిగో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగ్ని అనుకున్నాము, సో దాన్ని పూజిస్తున్నాము. ఇప్పుడు అగ్నిని నీరు కానీ, వరుణుడు, లేకపోతే వీళ్ళని మధ్యలో వచ్చే లైటనింగ్ అయిన మన ఇంద్రుడు, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అప్పుడు. సో దాంట్లో ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, అంటే ఇది భక్తి పాయింట్లో చదివితే వేరేగా ఉంటుంది, మనకి బేసిక్గా స్టోరీ పాయింట్లోనూ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాం కాబట్టి ఐ ఫీల్ లైక్ దే ఆర్ యాక్చువల్లీ ఎవాల్వింగ్. నెమ్మదిగా చారిట్స్ మొదలవుతుంటాయి, గుర్రాలను కోరుకుంటా ఉంటారు, ఇంద్రుడా మాకు ఇవ్వు మాకు అవివు అని కోరుకునే కోరికల్లో నిన్ను ఎందుకు పిలుస్తున్నాము కోరికలు. నెక్స్ట్ అదేంటి, యుద్ధంలో మమ్మల్ని ఇలా గెలిపించు, యుద్ధంలో ఇంత కొత్తగా గెలిపించు, లేకపోతే ఈ ఆయుధాన్ని వాడి మమ్మల్ని గెలిపించు, అండ్ ఆఖరికి మాకు బెటర్ సోల్జర్స్ అడగడం కామనే, బెటర్ పని వాళ్ళు ఇవ్వని కూడా కోరుకుంటుంటారు. దే అండర్స్టాండ్ దట్ ఓకే వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఎన్ని జరుగుతుంది. మేబీ నాకు ఎలా అర్థమైందంటే, ఇప్పుడు మీరు ఒక పని చేస్తుంటే ఆ నాలెడ్జ్ని మీ పని వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా, సో వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళకుండా మీ దగ్గరే ఉండేలా చేసేటట్టు సంథింగ్ ఐ ఫౌండ్ దట్
యాక్చువల్ ఎవల్యూషన్ మనకి క్లియర్గా కనబడిపోతుంది. ఎవల్యూషన్ అనకూడదు దాన్ని. యాక్చువల్గా వాళ్ళకి మోడర్నైజేషన్ అది నెమ్మదిగా. అంటే ఒక్కొక్క టూల్ యాడ్ అవడం, చారిట్లు యాడ్ అవడం, ఇవన్నీ ఏంటంటే ఈ యాడింగ్స్ అన్నీ వాళ్ళు దాన్ని నమ్మి చెప్తున్నారు. ఇప్పుడు మీరు దేవుణ్ణి పిలవడం అనే విషయం మీకు అట్మోస్ట్ కదా, ఎవరికైనా సరే మనకైనా అట్మోస్ట్ విషయం కదా. ఆ అట్మోస్ట్ విషయంలో ఆ హైమ్స్లో ఆ శ్లోకాల్లో ఈ పెడుతున్నారు అని అనిపించింది నాకు యాక్చువల్. ఇంట్రెస్టింగ్. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు కృష్ణ ఘట్టం, మీరు రాసుకున్నది మీరు ఒక్కడే రాసుకున్నారు లేదంటే యూ హ్యావ్ టీమ్ ఆఫ్ రైటర్స్? అంత ప్లెజర్, అంత లగ్జరీ ఉండదు రాజాకి. టీమ్ ఆఫ్ రైటర్స్ చాలా పెద్ద వర్డ్ అది. అంత ఉండదు. కాకపోతే ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్ కొలీగ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఇలా అనుకుంటున్నాను అని చెప్పి జస్ట్ లైక్ ఏంటంటే వాళ్ళ రియాక్షన్ కోసం చెప్తుంటాం కదా, అదే మన టీం అనుకోవాలి. అందరు కలిసి రాసేవారు మీరు, లేదా రాయడం మాత్రం మీరు ఒక్కడే రాసి అబ్జర్వేషన్ కోసం ఇప్పుడు ఈ పాయింట్ చెప్తుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందని చూసుకుంటారు. వాళ్ళ రియాక్షన్ బట్టి మళ్ళీ అప్డేట్స్ చేంజెస్ చేసుకోవడం అంతే. ఎంత టైం పట్టిందని మొత్తం స్క్రిప్ట్ రాయడానికి? ఐ థింక్ ఇట్ టుక్ సమ్వేర్ అరౌండ్ 6 months అలా 5 months పట్టింది. కాకపోతే అంతే 6 months అలా పడుతుంది ఈచ్ స్క్రిప్ట్ అలా పడుతుంది. లైక్ డ్రాఫ్టెడా లేదంటే కంప్లీట్ ఫైనల్ వర్షన్? డ్రాఫ్టెడ్ ఫైనల్ వెర్షన్ డ్రాఫ్ట్స్ ఉన్నాయి లేదు ఆబ్వియస్లీ. ఫైనల్ వెర్షన్ ఒకేసారి ఎలా వస్తుంది మనకి? ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా. ఈవెన్ సెట్కి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని మారుతుంటాయి. సో వీ కెనాట్ బౌండ్ బుక్ లాగా చేసే అంత, అంటే మనకి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ లాగా చేసినప్పుడు నీకు బౌండ్ బుక్ లాగా వెళ్ళిపోయే అంత లగ్జరీ ఉండదు. సో మీరు ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అన్నారు కదా, అండ్ యూ ఆల్సో టోల్డ్ మీ లైక్ కపుల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ ఫిల్మ్ అని. సో కంఫర్టబుల్ గా ఉండేనా మీ డెసిషన్ మీరే తీసుకో, ప్రెషర్ లేకపోతే? అందుకే కదా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అయింది. లేకపోతే దేవర్ లైక్ యువర్ విష్ అంటే మీరు ఎల్లు ఎలా చేస్తావు ఏం చేస్తావు చేసి తీసుకురా ప్రొడక్ట్ తీసుకురా బయటకు అన్నారు. అదే చేశాను అంతే. సో ప్రెషర్ లాంటిది ఏమి ఉండేది కదా, యూ కెన్ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. అండ్ కానీ కాకపోతే రివర్స్ లో ఏంటంటే అలా అడిగితే మనం ఏదో ఒకటి సమాధానం చెప్పి మనం కూల్ అవుతాం. దీనికి ఇది సమాధానం ఉంది, దీనికి సమాధానం ఉంది. వాళ్ళు అడగకపోతేనే అసలు ప్రెషర్. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనం నమ్మినప్పుడే ఎక్కువ ప్రెషర్ వచ్చేది. అందుకే ఆ విధంగా ఇండైరెక్ట్ వే ఆఫ్ ప్రెషర్ అనొచ్చు. సో మొత్తం ఎక్కడ షూట్ చేశారండి ఇదంతా? ఫస్ట్ హైదరాబాద్ అండ్ చెక్కపల్లి అని ధర్మాజిగూడెం పక్కన ఉంటుంది. చెక్కపల్లిలో మా ఫ్రెండ్ రెఫరెన్స్ తో తెలిసిన వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తే అక్కడ హౌసెస్ అవన్నీ రెంట్కి తీసుకొని అలా అక్కడ చేసాం అనమాట. కొంతమంది ఫ్రీ ఇచ్చారు, కొంతమంది రెంట్కి తీసి అలా. సో అక్కడ వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి యాక్చువల్ చాలా ఒక 13 to 14 days ఆఫ్ షెడ్యూల్ అక్కడే వెళ్ళింది. కాకపోతే నిదానంగా ప్రశాంతంగా ఎక్కడెక్కడ వస్తుందని కదా అని చూసుకుని తీసుకున్నాం అనమాట. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకి వెస్ట్ గోదావరిలో ఎక్కడ కెమెరా పెట్టినా మన కోఆపరేషన్ ఉంటుంది. అక్కడ పీపుల్ నిజంగా ఉంటుంది. అంటే జనరల్ చేసుకోండి బాబు ఏముంది అందులో అంటే అసలు మొత్తం అంటే వాళ్ళు ఇండెత్ దిగుతారు కూడా, హెల్ప్ చేస్తారు కూడా. వాళ్ళు వెరైటీ ఏంటంటే అసలు మనం ఇంకా పుష్ చేయకుండానే అక్కడ లోకల్ రిపోర్టర్స్ వచ్చి రిపోర్ట్ కూడా చేశారు. ఇదో ఇలా జరుగుతుంది, మన చెక్కపల్లి ఇలా జరుగుతుంది అని కథాంశం అడిగి దాని మీద కూడా రాశారు. యాక్చువల్గా జనరల్ గా అయితే మనం అంటే మన రిక్వెస్ట్ చేసుకుంటే కానీ రారు. జనరల్ గా వచ్చి వాళ్ళంతా వాళ్ళే మొత్తం అప్డేట్స్ ఇచ్చారు. మా అప్డేట్స్ హైదరాబాద్ వాళ్ళకి తెలిసిన దాని ద్వారా. సో ఇది పని చేయడం ఫస్ట్ యాజ్ అ డైరెక్టర్ కదా? యాజ్ అ డైరెక్టర్. ఇంతకు ముందు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? లైక్ చేశాను యాక్చువల్గా. కైండ్ ఆఫ్ ఇలాంటి ఇండిపెండెంట్ ఫిల్మ్ టైప్ లోనే ఇంకోటి చేశాను. అంటే అది మీకు మేరే మాకు మేమే అని 2016లో రిలీజ్ అయింది. అది దానికి 2014 నుంచి 2 years దాన్ని స్పెండ్ చేసాం అనమాట. సో అదొకటి ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా ఇంకా దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఓకే ఇక్కడ మనం హార్డ్ వర్క్ కదా స్మార్ట్ వర్క్ చేయాలి బెటర్ అని చెప్పి అబ్జర్వేషన్కి వెళ్ళేవాడిని. నెక్స్ట్ సెట్స్కి వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి, ఎక్కడెక్కడ ఏ పాయింట్ని ఎలా కన్వే చేసుకుంటున్నారు, స్క్రిప్ట్ డిస్కషన్స్లో ఏం జరుగుతుంది, స్క్రిప్ట్ మీద ఏం పడుతుంది, స్క్రిప్ట్ని ఎలా కన్వే చేయడానికి వీళ్ళు ఎలాగా దాన్ని అంటే ఆ పర్టికులర్ విషయాన్ని స్క్రిప్ట్లో చదివితే ఒకలా ఉంటుంది మనకి, కానీ డైరెక్టర్ విజన్లో ఎలా ఉంది అనేది చాలా మారుతుంది. ద ఫస్ట్ షార్ట్ డివిజన్ ఇంపార్టెన్స్ తెలుసుకోవడం, వాటికి అలా అబ్జర్వేషన్లోకి వెళ్తే కొద్దిగా ఫాస్ట్ పికప్ అయింది. సో అబ్జర్వేషన్ ఎన్ని సినిమాలకి వెళ్ళారు? అవన్నీ చెప్పకూడదు కదా, దొంగతనంగా వెళ్ళాం కదా. మహా అయితే పెద్ద సినిమాలకు 2-3 వాటికి వెళ్ళాను అంతే.
అంటే దొంగతనం ఏంటో చెప్తే చాలా మంది అందరికి ఏం లేదు, కామ్గా మనం ఏ రైటర్ అనకాలో లేదా ఇలా వెళ్ళి కామ్ కూర్చొని చూసుకోవాలి, ఇలా వెళ్ళాం అలా వెళ్ళాం అలా చేసాం. అంటే పాయింట్ ఏంటంటే అడిగితే వాళ్ళు మళ్ళీ నాన్స్తారు, వద్దు కానీ తర్వాత సినిమా సైలెంట్ గా అంతే కదా. ఇప్పుడు మనం వేరే అంటే ఫ్రాంక్లీ చెప్పాలనుకో ఎవరో తెలిసిన ఉన్నారు, వాడు సెటిల్ అక్కడ ఆ టైంలో ఉన్నాడని తెలుసు, ఒక సడన్ గా 11 o'clock అలా కాల్ చేసి ఇక్కడ దగ్గరికి వచ్చేద్దా అని చెప్పి లాకర్కి లోపలికి వెళ్ళి, అలాగే యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి సర్ప్రైజెస్ లోనే నాకు పవన్ కళ్యాణ్ చూసారు. ఇది ఫస్ట్ టైం లైఫ్ లో చూస్తే నీ నిగ్మ కరెక్టే, ఇక్కడ మనిషి అలాగే ఉన్నాడు అనిపించింది. సో అలాగా వెళ్ళి చూసినప్పుడు కొన్ని ఆ మెయిన్ విషయాలు అక్కడ అర్థం అవుతుంటాయి. అలా అబ్జర్వేషన్కి వెళ్తే చాలా బెటర్ యాక్చువల్గా ప్రాక్టికల్ విషయాలన్నీ మనకి అక్కడే అర్థమవుతుంటాయి. ఈవెన్ దో అంటే మన ఫిల్మ్ వర్క్ తో మనకి మాక్సిమం అర్థమవుతుంటది. అవునవును, అందులోనూ ఇండిపెండెంట్ ఫిల్మ్ మీద ఇంకా ఎక్కువ అర్థమవుతుంటది. ఈవెన్ దో ఇంకోటి ఏంటంటే మెయిన్ సినిమాలు తీసేటప్పుడు వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తారు, అవి చాలా ముఖ్యం మనకి. ఎగ్జాంపుల్ అని చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనం అనుకోండి, మన లొకేషన్ కానీ డైలాగ్ కానీ ఇంకొకటి అంటే కొద్దిగా ఒక నాచ్ అనుకుంటాం యాజ్ అ డైరెక్టర్గా, ఒక ఫ్రీక్వెన్సీలో అనుకుంటాం. ఆ ఫ్రీక్వెన్సీ కొద్దిగా అటు ఇటు వచ్చినా కూడా మనం మోస్ట్లీ డ్యూ టు ప్రెషర్ ఆఫ్ ఎనీథింగ్ అది కానీ అంటే లైక్ టైం ప్రెషర్ అవ్వచ్చు, డే లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, దానికి కొద్దిగా ఒప్పుకుంటాం మనం. ఓకే, దానికి కాదు నాకు ఇదే ఫ్రీక్వెన్సీ కావాలి అని వాళ్ళు ప్రీ ప్రిపరేషన్ గట్టిగా ఉంటుంది. లైక్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, హీరోకి ముందే ఎలా చెప్పుకుంటారు, తీసుకొని వచ్చి ఇక్కడ అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ పర్టికులర్ది రావడానికి మన డిఓపి అండ్ డైరెక్టర్ వాళ్ళ కమ్యూనికేషన్ ఎంత పకడ్బందీగా ఉండాలనేది నాకు అక్కడ అర్థమైంది ఫస్ట్. వెరీ ఇంపార్టెంట్. అంటే నేను అనుకున్నా బేసిక్గా మనం షార్ట్ డివిజన్ ఆల్రెడీ చేసేస్తున్నాము, అతని వర్క్ మనకు తెలుసు, అలాంటప్పుడు ఫ్లో వెళ్ళిపోద్ది కదా అనుకున్నాను. లేదు ఎంత తెలిసినా ఏమైనా కూడా వాళ్ళు పెద్ద డైరెక్టర్లు పెద్ద డిఓపిలే అక్కడ చాలా డిస్కస్ చేసుకుంటున్నారు. ఓహో ఎంత ఉంటుందా డిస్కషన్, మనం జనరల్గా డిస్కస్ అయ్యే విషయాలు. అవును, థీమ్ డిస్కస్ చేస్తారు, మూడ్ డిస్కస్ చేసుకుంటారు, అవన్నీ అసలు ప్రీ ప్రొడక్షన్లోనే అయిపోతాయి. ఇంకా అవన్నీ మనం చేస్తాం, ఎలా ఆబ్వియస్గా కమ్యూనికేట్ అవ్వతే అవ్వదు. ఆన్ ద సెట్ వచ్చి కూడా ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనుకున్న షాట్ రావడం కోసం దే విల్ అంటే ఆ మైండ్ సెట్ అంతా అక్కడే ఉంటుంది అందరిది. మనం అనుకున్న డైరెక్టర్ ఒకటే ఉంటుంది, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అనుకున్నా కదా, అందరి ఫ్రీక్వెన్సీ కలవాలి నీ ఫ్రీక్వెన్సీ. అలాగే డిఓపితో డిస్కషన్ కానీ హీరోతో డిస్కషన్ కానీ ఇట్స్ మోర్ అంటే ఆ పర్టికులర్ టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అనేది. ఓకే ఆన్ ద సెట్ కూడా చేయొచ్చు అనమాట. కానీ వాళ్ళకి ఆ లగ్జరీ ఉంటుంది అనుకుంటా కదా, ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి దాన్నే కొన్ని మెయిన్ సీన్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం అక్కడన్నా కాంప్రమైజ్ అవ్వకూడదు. అవును, మిగతా వాటిలో కొన్ని వెళ్ళొచ్చు కానీ ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. పకడ్బందీగా 1 day ఎక్కువైనా కూడా అనే ఒక విధంగా చెప్పాలంటే ఇండిపెండెంట్ ఫిల్మ్కి 1 day ఎక్కువ అంటే ఇట్స్ అ పనిష్మెంట్ బేసికలీ. సో అయినా సరే తీసుకోవాలి అనేది అంటే ఓహో దీని ఇంపార్టెన్స్ ఎంత ఉంది కదా అంతే అన్నది. నేను నాకు గుర్తొచ్చిన క్రిస్టోఫర్ నోలన్ ఒకటి చెప్తాను, మూవీస్ అండ్ ఇంటెలిజెంట్ కాంప్రమైజ్ అంటాడు. నువ్వు దేని మీద కొంచెం కాంప్రమైజ్ అవుతున్నా ఇంటెలిజెంట్ గా కాంప్రమైజ్ అవ్వగలిగితే అది అసమవ్వకుండా ఉంటుంది. ఫిలాసఫీ అనమాట. అవునవును, 80% అవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఆ 20% ఏదైతే నీ సినిమాకి ప్రాణం ఫీల్ అయ్యావో అక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అంటున్నారు కదన్నా, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లో మనకు అక్కడ సెట్ లో వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో జుగాడు చేయాల్సి ఉంటుంది. అవునవును, మీరు చేసిన బెస్ట్ జుగాడు ఏంటి? సీన్ లేపేయడం. సీరియస్లీ ఓకే. అంటే ఎలా ఉంటుందంటే మనకి మనం ఏదో అనేసుకుంటాం, బ్రెయిన్లో అనేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదని అనుకుంటాం. అక్కడ మధ్యలో ఉన్నప్పుడు మనకి అక్కడ అరే ఇది ఈ సీనే అక్కర్లేదు అసలు అనుకో, ఒక్కోసారి టఫ్ అయిపోయింది అనుకో, ఇప్పుడు దీనికోసం ఇంత కష్టం అవసరమా, దీని అక్కడ ఫోన్ కాల్ అది చెప్పేయండి తీసిపడేయండి అంటాం. ఎందుకంటే అంతే స్క్రిప్ట్ లెవెల్లో మనం అనుకున్నప్పుడు కొన్ని ఇమాజినరీగా కొన్ని మనకి ఫ్లో పర్ఫెక్ట్ ఉన్నట్టు కనబడుతుంది. కొన్ని సీన్స్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తుంటాయి, సో వెల్కమ్ ఇస్తాం మనం. అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని విషయాలు అక్కడ కన్వే అయిపోతుంటాయి ఆడియన్కి. నువ్వు కన్వే అయిపోయిందన్న విషయం నువ్వు రషెస్లో చూసుకోకుండా మళ్ళీ కంటిన్యూషన్ సీన్ తీస్తే వేస్ట్ అవుతుంది అనమాట. సో అలాంటివి మైండ్లోనే తెలిసిపోతుంటాయి మనకి షెడ్యూల్ వేసేటప్పుడు. ఆ షెడ్యూల్ వేసేటప్పుడు అక్కడ నిరీక్షించాల్సి వచ్చిన ఆర్టిస్టులు రాకపోయినా
ఈ విషయాన్ని ఏమన్నా మనం అడ్జస్ట్ చేయొచ్చా, లేకపోతే ఈ క్యారెక్టర్కి డైలాగ్ అనిపించేసి ఇంకా మనం ఒక పక్కన పెడదామా, ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకోటి ఏమో ఆడిషన్స్లో కొంతమంది యాక్టర్లు ఇరగ్గొడేస్తారు పట్టుకొని. ఇంకేమో కానీ మనం 2-3 డైలాగులు ఎక్కువ కూడా రాస్తాం. ఎందుకు కొంతమంది ఏమో ఆన్ కెమెరా ఎక్కువ పెర్ఫామ్ చేస్తారు, కొంతమంది డల్ అయిపోతారు. అవి మేనేజ్ చేసుకోవాలి. అక్కడ మనం ఓపిక్గా వండుకొని వాళ్ళకు ఫ్రీ టైం ఇవ్వడమో, లేకపోతే ఈ సీన్ ఇంకేమైనా మోడిఫికేషన్ చేయడమా, లేకపోతే రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ చేసుకోవడమా, ఇలాంటి ప్రాసెస్లు కొద్దిగా ఏమంటారు దాన్ని ఆన్ ది స్పాట్ తీసుకోవాల్సి వస్తుంది నిర్ణయం, లేకపోతే కష్టం అయిపోతుంది అక్కడ. సో టోటల్ ఎన్ని డేస్ షూట్ చేశారండి మీరు? నాది ఐ కెన్ సే సమ్వేర్ అరౌండ్ 40 బిలో అనొచ్చు. 40 బిలో చేస్తారా? 40 బిలోనే అయిపోవాలి కూడా, లేకపోతే ఇండిపెండెంట్గా నువ్వే చాలా కష్టం అయిపోద్ది. ఈచ్ డే నీకు వచ్చిన ఈచ్ డే అవుట్పుట్ మనం పర్ఫెక్ట్గా తీయకపోతే, అంటే డిఓపి అలా సపోర్ట్ చేసి, సూర్యవనయ్య గారు అలాగే సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళ టీం బట్టి మనం ఎంత తీసుకుంటున్నాం ఏంటి అనే దాన్ని బట్టి, పర్ డే అవుట్పుట్ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఫట్ మనం తీసేసుకోవాలి. అంటే ఈచ్ డే కాస్ట్ పెరిగిపోతుంటుంది కదా, అందుకని మనం లెస్ డేస్, అది కూడా దాంట్లో 40లో కూడా మనకి ఒక 3 or 4 డేస్ డ్రోన్స్ మీద ఉన్నాం కంప్లీట్లీ. నేను ఏం చేసామంటే, జనరల్గా షెడ్యూల్ వేసుకొని మొత్తం ఇదంతా చేస్తారు, అంటే డ్రోన్ షెడ్యూల్ కూడా దాంట్లోనే పడిపోద్ది. కానీ మేమేం చేసామంటే, ఫస్ట్ మొత్తం అంతా అయిపోయి షెడ్యూల్ వచ్చేసి ఎడిట్ చేసుకొని, ఎడిట్లో పర్టికులర్గా కావాల్సినవి ఏంటి, ఇంకా మేజర్గా కావాల్సినవి ఏంటి, మైనర్ ఓకేనా అని లిస్ట్ రాసుకొని మళ్ళీ వెళ్ళి ఒక కార్ వేసుకొని మళ్ళీ వెళ్ళి ఆ ఏరియాస్ అన్నిటిని ఒరిజినల్ లొకేషన్స్లోనే మళ్ళీ డ్రోన్లని కవర్ చేసుకుని వచ్చాం బేసిక్గా. అంటే మనకి ఎడిట్లో సూటబుల్ అయినవి మనం అక్కడ ఏదో అని వేసుకొని తెచ్చుకుంటాం, ఒక్కోసారి సూట్ అవుతాయి అవ్వవు. ఈ ప్లాన్ ఆయన డిఓపి ఇచ్చారు అనమాట. మీరు ఇప్పుడే చెప్పేయకండి అన్ని చెప్పేసి అనవసరంగా షూట్ టైం కిల్ చేసుకోకండి, మీరు మనం ముందు కావాల్సిన సీన్లను తీసేసుకుందాం, ఎడిట్ ఫస్ట్ రఫ్ కట్ అయిన తర్వాత ఆలోచిద్దాం ఏం కావాలి. అంటే కొన్ని బేసిక్గా కావాలి అనేవి ఉన్నాయి ఎలాగో, అవి కూడా లాస్ట్లోనే తెద్దాం. సో అప్పుడు కన్ఫర్మ్గా ఎలాగో వెళ్తాం మనం, బతికించాం అప్పుడు. సో ఆ బతికించినప్పుడు కంపల్సరీ ఇంకా మిగతా అన్ని ఫ్లో కరెక్ట్గా ఉండడానికి ఏంటి అనేది అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని, చాలా ప్రాక్టికల్ సొల్యూషన్. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ రఫ్ కట్ అయిన తర్వాత, అంటే మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ అసెట్ మనీ కాదు యాక్చువల్గా ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో ఉండేది. ఈవెన్ ప్యాషన్ కాదు, ఈవెన్ రైటింగ్ కాదు, ద బిగ్గెస్ట్ అసెట్ ఈస్ టైం. అదొక్కటే మన దగ్గర అబండెంట్ గా ఉంది. అవునప్పుడు దాన్ని యూస్ చేసుకోవాలి కదా. అందుకని సో ఈ షూటింగ్ మొత్తం మీద అయిపోయింది కదా, పోస్ట్ మొత్తం ఎవరు హ్యాండిల్ చేసుకున్నారన్న? మొత్తం మీరేనా, లేదంటే అంటే సంబడి? లేదు, నేనే చేసుకున్నాను. అంటే ఇప్పుడు వేరే స్టూడియోకి అలా ఇచ్చాం అనుకోండి, వాళ్ళు మొత్తం చేసిస్తారు, మేబీ కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తారేమో. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నాకు ఒక చోట సౌండ్స్ నచ్చితే ఇంకో చోట మ్యూజిక్, ఎగ్జాక్ట్లీ, ఇంకో చోట డిఐ, అలా ఈ పర్సన్ నచ్చుతున్నాడు, ఇలా కాదు కదా ఇలాగా, అంటే సరే పని చేద్దాం అని చెప్పేసి మనమే ఇండిపెండెంట్గా ఇదిగో ఎడిటింగ్ అండ్ ఇవి ఇక్కడ, డిఐ అక్కడ, సౌండ్స్ ఇక్కడ అని చెప్పి డిఫరెంట్గా వేరే చోట్ల ఇచ్చుకొని. ఒకటే ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఒక చోట నుంచి చోట రొటేషన్ తీసుకెళ్తుండాలి, వాళ్ళకి కమ్యూనికేషన్ ఇస్తుండాలి. మనకి ఎలాగో కాస్త ఈ హార్డ్ డిస్క్లు కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ కొద్దిగా అలవాటు ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదనిపించింది. అదే కనుక ఈ టచ్ తక్కువ ఉండి, అంటే టెక్నాలజీ మీద, ఈ మన ఫార్మాట్స్ మీద, వీటి మీద కొద్దిగా తక్కువ ఐడియా ఉంటే కనుక వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. అది చాలా ప్రాబ్లం అయిపోతుంది, అర్థం కాదు కూడా అంటే ఒక చోట ఎడిట్ లో ఉన్న తప్పు ఉన్నా, లేదంటే ఇంకేమన్నా బాగా చేయగలిగినా వాళ్ళు గుర్తుపట్టలేరు కూడా, ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు ఎడిటింగ్ ట్రై చేశారన్నా లేదా? లేదు, అదే డిఓపిని ఎడిటింగ్ చేశారు. ఓ నైస్ నైస్. అందుకని అనమాట అడ్వాంటేజ్ అది. ఓకే. సో హీ ఆల్సో నో, నాకు కూడా తెలుసు షూట్ చేసేటప్పుడే మాక్సిమం ఎడిటింగ్ అక్కడే జరిగిపోతుంటది. ఆయన కొన్ని షాట్లు అక్కర్లేదు సార్ అంటే, నేను కొన్ని షాట్లు అక్కర్లేదు అంటాను. మెయిన్ షాట్స్ తీసుకుని దాని తర్వాత సరౌండింగ్ చేసేసుకుంటాం. మాక్సిమం అక్కడే కవర్ అయిపోతుంది, అందుకని కొద్దిగా తక్కువ డేస్ లో చేయగలం. ఓ నైస్. ప్యారల్ గా చేస్తూ ఉండాలి ఎడిటింగ్ మీద. అంటే మరీ అంత బడ్జెట్ లేదు మన దగ్గర, ఒక ఎడిటర్ ఆన్లైన్ ఎడిటర్ని పెట్టుకొని చేసే అంత. కాకపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత మేము అక్కడ చేసేవాళ్ళం కదా, ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆయనకున్న అలవాటు ఏంటంటే, మొత్తం అంతా ఒకసారి రఫ్ కట్ చూసేసుకుంటాడు, ప్యారల్గా చేసేసి చూసేసుకుంటాడు. ఏమన్నా మేజర్ మిస్టేక్స్ ఏమైనా అయినాయా, కొన్ని ఏమైనా మిస్ అయ్యామా అనేది అప్పుడే ఎవ్రీడే ఈవినింగ్ మనకి ఆయన చూసి చెప్పేస్తాడు. అక్కడ కానీ ఒక బేసిక్ ఐడియాతో వచ్చేస్తుంది.
రైట్. మరి ఆ ఊర్లో సిస్టమ్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేశారు? అన్ని తీసుకొని వెళ్ళారా? యా, మొత్తం సిస్టమ్ బ్యాగ్స్ అన్ని తీసుకెళ్ళిపోయాం అక్కడికి. ఎంతో పెద్ద వ్యాన్లో వెళ్ళారు అందరూ? అలా ఏం లేదు, అన్ని ఫ్రెండ్స్ కార్లే, సీన్ లేదు అక్కడ. డిఓపి ఆయన గారు, ఆయన మా ఫ్రెండ్ ఇంకో కారు ఆడిది, నా కారు నాది, ఇలాగా అందరం. ఈవెన్ హీరో కూడా తన కార్లతో వచ్చాడు. సో అలా చైతన్య కృష్ణ కూడా అలాగే హెల్ప్ చేశాడు కాబట్టి కొద్దిగా ఆ బడ్జెట్స్ ఆ టైం లైన్స్ లో అలా లాక్కురాగలిగాం. ఏదో ఇండి అసలైన ఇండి ఫిలిం అంటే అంటే చాలా నేర్పిస్తుంది అన్న. అసలు మొత్తం అంతా దాంట్లోనే ఉంటుంది. అవునవును. మనకి ఓన్ గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన దానికి ఎంఎన్సీలో పనిచేసిన దానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే నన్ను అడిగితే 10 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం, ఒక్క ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయడం రెండు ఒకటే. అయ్యో ఈజీగా. టోటల్ క్రూ ఎంతమంది ఉండాలన్న మీరు? టోటల్ క్రూ ఎంతమంది అలా యాక్చువల్గా అయితే నాకు తెలిసి ఆన్ అండ్ ఆఫ్ ఉండేవాళ్ళ, లేదంటే కంటిన్యూస్ గా అందరూ ఎక్కడెక్కడ మనం కొద్దిగా మనీ సేవ్ చేయగలం అనే చోట్ల అందరినీ కూడా పర్ డే తీసుకునేవాడిని. ఓకే. ఈవెన్ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ని, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ కావాలనుకోండి, ఒక 2 మాత్రమే ఎప్పుడు కంటిన్యూస్ ఉండేవాళ్ళు, ఒక 3 డైలీ హైర్ చేసుకునేవాడిని. ఈ డేస్ లో అంటే ఆ డేస్ లో మాత్రమే వస్తారు. సో ఈ విధంగా మొత్తం కలుపుకుంటే యాక్చువల్ క్రూ అయితే 25 మెంబర్స్ వరకు వస్తారు. మేము అందరం ఆన్ డే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు అయితే 10 మంది ఉంటారు. స్టాండర్డ్ ఒక 15 మంది ఉంటాం అలా. అలా అందుకే మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ లేకుండా, జనాలు లేకుండా. అందుకే అంటే ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఎలా అంటే క్రూలో కూడా ఎక్కువ మందికి ఫిక్స్డ్ ప్రైసెస్ కదా. ఇప్పుడు ఆయన ఎవరెవరికి ఇది టోటల్ ప్రాజెక్ట్కి ఎంత అని చెప్పేసుకుంటాం కదా. ఒక 5 days ఎక్స్ట్రా అయినా 5 days తక్కువైనా కూడా నో ప్రాబ్లం ఫర్ దెమ్. అలా ఆ టైప్లో అనమాట. 1 day ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ ఉంది సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటాం, ఓకే అంటారు జనరల్గా. లేదు అంటే అని ప్రాబ్లం చెప్తే దాని దగ్గర రీషెడ్యూల్ చేసుకుంటాం జనరల్గా. సో మీరు ఇప్పుడు ఈ జోన్లో ఈ కృష్ణగడ్డ అంతా తీసి రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు రైట్ నో హెడ్ స్పేస్ ఏంటి, నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేద్దామని ఏంటి? నెక్స్ట్ అయితే యాక్షన్లో నాకు పర్సనల్గా ఇష్టమైంది యాక్షన్ కామెడీ జనరల్గా. సో దాని మీద తీస్తారు ఇప్పుడు సెకండ్ అది. సో ఎవరు జనరల్గా అంటే ఇప్పుడు జనరల్గా రావట్లేదు ఈ జానరా అనేది, అలాంటి దాన్ని ఒకదాన్ని తీసుకుని చేద్దాం అనుకుంటున్నా. రైటింగ్ అన్నా లేదంటే యూ హ్యావ్ టు? యా, అంటే ఆన్ పేపర్ పెట్టలేదు కానీ బ్రెయిన్ లో అలా తిరుగుతుంటది కదా జనరల్ గా. దాన్ని ఒక 2 months అలా బ్రూ అవనిచ్చి దెన్ వెన్ ఇట్ స్మెల్స్ గుడ్ దెన్ అప్పుడు పేపర్ మీద వస్తాను అనమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్. లైక్ హౌ డూ యూ నో దట్ ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది కదా, ఇప్పుడు ఈ ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది, ఈ పాయింట్ నుంచి నేను రాయటం స్టార్ట్ చేయాలని మీరు ఎలా ఫిక్స్ అవుతారు జనరల్ గా? అంటే ఇప్పుడు బ్రెయిన్ లో వర్క్ చేసేంత వరకు ఒక 2-3 months వర్కౌట్ అవుతుంది. మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ 15 days 10 daysకి అనుకోకుండానే ఒక అప్డేట్ వస్తుంటుంది మైండ్లో. ఎక్కడి వరకు వెళ్ళింది స్టోరీ, ఏం జరుగుతుంది, ఏ సీన్లో ఇరుక్కుపోయామా లేకపోతే మైండ్. నాకైతే జనరల్ కూడా అలా చేస్తారా లేదా నాకు తెలియదు కానీ జనరల్ నేను చేసే పద్ధతి అయితే ఫస్ట్ బేస్ పాయింట్ ఏంటి అసలు, అంటే ఏ విషయం మనం అంతా నడుస్తున్నది, ఈ పాయింట్ని అసలు ఎవరన్నా కవర్ చేశారా ఏంటి, ఎవరెవరిని ఎలా చెప్పారు, ఈ విషయాన్ని ఎవరన్నా చెప్పారా, చెప్పలేదా, చెప్తే కనుక ఎలా చెప్పారు, మనం కొత్తగా ఎలా చెప్తున్నాం. ఇప్పుడు దీనికి ఒక ప్లాట్ వేసుకుంటాం, ఇదిగో స్టార్ట్ మిడ్ ఎండ్ టైప్లో వేసుకున్న తర్వాత అసలు ఇప్పుడు ఇదంతా దాన్ని ఏమంటారు, దాన్ని ఊరినే 2% వర్క్. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏం పడుతున్నాయి, మనం కొత్తగా ఏం చెప్తున్నాం, లేదా ఏమన్నా స్పెషల్గా మనకేమనిపిస్తుంది, మనకి ఎగ్జైట్మెంట్ దీంట్లో వస్తుంది. ఈ ఎగ్జైట్మెంట్ పార్ట్స్ కూడా అయిన తర్వాత మొత్తం కలిసిందా లేదా, అసలు నీ ఇష్టం వచ్చినట్టు ఒకటేమో అటు తూర్పు పడమరలాగా వెళ్ళిపోయిందా లేకపోతే కలిసిందా. ఇప్పుడు చూసుకున్న తర్వాత దెన్ మొత్తం ఓవరాల్గా కలిపి మనకి ఎవరికైనా చెప్తున్నప్పుడు మన మైండ్లో చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది యాక్చువల్గా. కానీ ఎదరోళ్ళకి ఎవరికైనా చెప్తున్నప్పుడు మాత్రమే మనకు కూడా తెలుస్తుంటుంది. మాట చాలా ముఖ్యం ఉంటుంది సరే. చాలాసార్లు మనం అంటున్నప్పుడే మనం బిలీవ్ చేయడం కూడా మొదలు పెడతాం. అవును. అప్పుడు మనం కథ చెప్తున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు చెప్తున్నప్పుడు మనకి బిలీవబిలిటీ లేదనుకో, మనం తెలియకుండానే మధ్యలో అయిపోతుంటాం. సో దోస్ సైన్స్ మనం చూసుకోవాలి, మనం ఎలా బిహేవ్ చేస్తాం మన కథ మీద అని. మనం ఫ్లో వెళ్ళిపోయి మన కథ మనం చెప్తున్నప్పుడే మనకే గూస్ బంప్స్ వస్తుంటాయి ఒక్కోసారి. సో అవి టేక్ దోస్ గుడ్ సైన్స్. అలాంటి గుర్తులు కానీ అలాంటివి ఏమన్నా వస్తున్నాయా అంటే చిన్న చిన్న విషయాల్లోనే దాగుంది పెద్ద విషయం అనేది నా ఉద్దేశం. ఇది స్టార్టింగ్ పాయింట్.
ఎప్పుడైతే తెలియకుండానే కార్ డ్రైవ్ చేస్తున్నావు, మామూలుగానే మామూలుగా మాట్లాడుతుంటే చాయ్ తాగుతున్నప్పుడు కూడా మనకి ఇమేజెస్ కనబడిపోతుంటాయి. అవునవును. ఆ పర్టికులర్ క్లైమాక్స్లో ఇది పెట్టేద్దాం ఇక్కడ పెట్టేద్దాం అని వస్తుంది అంటే ఇట్స్ యాక్చువల్లీ జనరేటింగ్ ఇట్ సెల్ఫ్. దెన్ ఎప్పుడైతే ఒక స్టోరీ దాని అంతా జనరేట్ చేసుకుంటూ మన కిక్ స్టార్ట్ చేసుకుంటుందో వీ హ్యావ్ టు లెట్ ఇట్ స్టార్ట్. మణిరత్నం గారు ఒకటి చెప్తారు, సినిమా టేక్స్ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఫామ్ అని. ఆయన అనుకున్నప్పుడు రాసుకున్నప్పుడు ఆయన ఫామ్ ఒకటి ఉంటుందంట, ఎండ్కి వచ్చేసరికి వేరే ఫామ్ ఉంటుంది. అది డిమాండ్ చేస్తుంది, చచ్చిపోతాం మనం మధ్యలో ఒకసారి. ఏదో నీ రిక్వైర్మెంట్ నేను ఎన్ని తీర్చని చెప్పు అన్నట్టు ఉంటుంది. ఇది కూడా అడుగుతున్నావా, ఇలా కూడా ఉందా నీకు, సరే అన్నట్టు మనం మాట్లాడుతుంటాం దాంతో ఒక్కసారి. యాక్చువల్గా అది ఏదో డీప్ కనెక్షన్ ఉంది, మనం చెప్పలేం కూడా అది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది. అంటే ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ కదా బేసికల్లీ. నీకు ఇప్పుడు అంటే ప్రీవియస్ రెఫరెన్స్ ఇస్తే, ఇప్పుడు ఋగ్వేదం అనేది చదువుతున్నప్పుడు నీకు మామూలుగా ఒక టీచర్ చెప్పినట్టు ఇది మ్యాథ్స్ లా ఉంటుంది. మ్యాథ్స్ లా కాకుండా దాన్ని పురాణాల్లో స్టోరీగా చెప్పినప్పుడు అందరూ రిసీవ్ చేసుకున్నారు ఇదే విషయాన్ని. ఇప్పుడు సో స్టోరీ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడు. ఇన్ఫర్మేషన్ కాదు, ఇది కాదు, అది కాదు, మరి అంత ఇంపార్టెంట్ విషయాన్ని. పోనీ ఈ ఎగ్జాంపుల్ కాకుండా బెస్ట్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అదే ఎంచుకున్నాడు వీడు. అందరికన్నా ది బెస్ట్ కింగ్ ఎవరు అవుతారు అంటే నెక్స్ట్ జనరేషన్ కి బెస్ట్ స్టోరీ ఇవ్వగలిగినోడు అన్నాడు. అదే కదా మన లానిస్టర్ చెప్పింది. అందుకు ఇతను కింగ్ అవ్వాలన్నాడు రీజన్. అది ఎక్కువ మందికి ఎక్కపోవచ్చు పాపం, అందుకే పాపం తిట్టారు పిచ్చి బుద్ధులు దాన్ని. అది వేరే విషయం. కాబట్టి హీ చోజ్ ఎ గుడ్ పాయింట్, బట్ కన్వే చేయడంలోనూ అక్కడ ఒకటి తప్పింది. అంటే బాగా హైప్ అయిపోయాడు లాస్ట్ సీజన్ వరకు. అంటే ఆ స్టోరీ అనే ఒక్క విషయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మన నరనరాల్లో దిగిపోద్ది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్ట్రైట్ గా బ్రెయిన్ లోకి ఎక్కేయగలిగిందే స్టోరీ, గుర్తుండిపోద్ది లాజిక్ తో సహా. మరి అంత ఇంపార్టెంట్ విషయాన్ని మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు, మనం దాని మీద కూర్చున్నప్పుడు మరి ఆ మాత్రం స్ట్రగుల్ ఇది ఉండదు. ఈవెన్ ఒక బ్లైండ్ పర్సన్ కూడా మనం స్టోరీ చెప్తే ఆడు చూడలేకపోవచ్చు కానీ విజువల్ చేసుకుంటాడు, విజువలైజ్ చేసుకుంటాడు. దట్ ఈస్ హౌ పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్. అందుకని అండ్ మీరు ఇది చెప్తున్నారు కదా స్టోరీ ఎగ్జాంపుల్, ఇందా గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి కూడా చెప్తారు. సో లైక్ వాట్ ఈస్ యువర్ లైక్ ఫేవరెట్ సిరీస్ టు వాచ్ ఆల్ టైమ్? ఆల్ టైమా? అంటే నేను అలా పర్టికులర్ చెప్పలేను కానీ నా అనుకుంటే అంటే నా ఆఫీస్ స్పేస్ పెట్టుకున్నప్పుడు నాకు కొన్ని పెడదాం అక్కడ పోస్టర్లు అనిపించింది. పెట్టలేదు ఆబ్వియస్గా, లాస్ట్కి పెట్టలేదు కానీ పెడదాం అనుకున్నప్పుడు మాత్రం చెర్నోబిల్ ఉంది కదా, చెర్నోబిల్ నాకు తెలిసి నా సైకిక్ పర్ఫెక్ట్గా వాడు. అంటే ఎందుకంటే నిజంగా జరిగింది ఒక విషయం, అవును, జరిగిన విషయాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఎగ్జిక్యూట్ చేస్తూ కూడా పొలిటికల్ అండ్ హ్యూమన్ అండ్ నేచర్ మూడు విషయాలను కలుపుతూ చెప్పడం అనేది నాకు మైండ్ బ్లోన్ అనమాట. ఆ విషయం నేను స్టార్ట్ అయిపోయినా, అమేజింగ్ అనిపించింది. అది చూసి బాబోయ్ ఇలా ఉంటుంది అన్నమాట నరేషన్ అంటే అనిపించింది. అంటే కొన్ని వర్క్స్ చూస్తే అసలు వేసిపోతే భయం వేస్తుంటది, ఏంటి మనం ఇలా చేయగలుగుతాం, అసలు అవుతుందా మనం. నాకు ఇంకా వాట్ ఎల్స్ డిడ్ ఇంపాక్ట్ యూ అన్న లైక్ చెర్నోబిల్ కాకుండా? అలా అనుకుంటే మన తెలుగు సైడ్ వస్తే శంకరాభరణం. అది అంటే దాని ఇంపాక్ట్ బాగుంది, సంగీతం వల్ల జనాల దగ్గరికి వెళ్ళింది, కానీ దానిలో ఉన్న డెప్త్ నిజంగా అర్థమైతే జనాలకి సొసైటీ పరంగా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది ఆడియన్స్ ఎంపతి మీద, సంగీతం మీద, శంకరాచార్యుల యొక్క అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని ఎంపతి ఫీల్ అవుతూ లేదా సంగీతం బాగుండి ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. ఎంపతి కాకుండా ఆయన క్యారెక్టర్ అలాంటిది రాయడం అనేది, అలాంటి దాన్ని ఓకే చెప్పించడం అనేది నాకు తెలిసి ఇంపాసిబుల్ బేసిక్గా వేరే వాళ్ళకి. వేరే వాళ్ళు ఎవరు పోల్చుకోవట్లేదు, మన దాన్ని చూసి ఎవరన్నా ఇప్పుడు టాప్ 10 మూవీస్ అని వేస్తే వాళ్ళు మహా అయితే ఏం చూస్తాం, మనం అమెరికా కంటెంట్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చూసిన దాంట్లో టాప్ 10 చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కనుక మన సినిమా ఎక్స్పోజర్ అయితే, ఇప్పుడు ఈయన ఈ ఆర్ఆర్ఆర్ వల్ల కానీ ఎవరన్నా సరే టచ్ చేస్తే వెళ్ళి వాళ్ళ మైండ్లో కనుక ఆ IMDb లిస్టుల్లో కానీ వేరే వాటిలో కనుక విశ్వనాథ్ గారి వీళ్ళ సినిమాలు, మణిరత్నం గారి వీళ్ళ సినిమాలు వెళ్తే నాకు తెలిసి వాళ్ళు డెఫినెట్లీ వీటిని ఎక్స్ట్రాడినరీగా తీసుకుంటారు. ఎందుకంటే ఎమోషన్స్ బీభత్సంగా క్యాప్చర్ చేశారు వీళ్ళు, మామూలుగా క్యాప్చర్ చేశారు. అదే కదా. అండ్ అంటే ఐ డోంట్ నో 90s 80s నుంచి 90s వరకు 2000 వరకు
ఏ లాంగ్వేజ్ సినిమాలు తీసుకున్నా జమ్ములు డైమండ్లు దొరుకుతా ఉంటాయి మనకి. నాకు భలే అనిపిస్తుంది, ఆ ఎరాలో ఏదో ఉంది అనిపిస్తుంది నాకు. 90 అంటే మనకి ఆ ఎరా ప్రీవియస్ 1940s 30s నుండే ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ వచ్చేసినాయి అక్కడ హాలీవుడ్లో. అందుకని మేబీ వాళ్ళకి ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ చాలా సంథింగ్ లైక్ 50-60 years అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. సో ఐ థాట్ ఎప్పుడన్నా కనుక మన ఇండియన్ సినిమా ఎప్పుడన్నా అలా ఉంటుందా అని అనుకున్నప్పుడు అలా ఉండదేమో అని డౌట్ వస్తే ఇలాంటి రీజన్స్ అన్ని చెప్పుకుంటూ ఉంటాం. అవునులే వాళ్ళకి ఎర్లీ స్టార్ట్ ఉంది కదా, అందుకని మనం ఇంకా పికప్ అవ్వాలే అది ఇది అని. సో కమింగ్ బ్యాక్ టు కృష్ణగడ్డ. సో మీ ఫైనల్ ప్రోడక్ట్ రిలీజ్ అయింది కదన్నా, మీరు సేల్ చేయడానికి ఎలా ట్రై చేశారు? లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫస్ట్ నుంచి మీకు ఓటీటీకి ఇవ్వాలి? ఓటీటీ అని దృష్టిలో పెట్టుకుని రాసాను యాక్చువల్గా. ఓకే. రాసి తీసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూస్తే ఐ థింక్ మనం అనుకున్న దానికన్నా బెటర్గా వచ్చింది ఇది. సో ఎవరికైనా చూపించినప్పుడు వై నాట్ ఇన్ థియేటర్ అంటే ఎస్పెషల్లీ ఏంటంటే యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ నేను అనుకున్న దానికన్నా వాళ్ళు ఎక్సీడ్ చేసేసారు. ఎస్పెషల్లీ ఫస్ట్ చైతు కానీ, దాని తర్వాత మన అంటే హీరోయిన్స్ కానీ, లేకపోతే అన్నిటికన్నా మెయిన్గా జనాలకి ఎక్కువ నచ్చిన కృష్ణుడి క్యారెక్టర్ కానీ, ఆయనది అంత పేలుద్దని మేము అనుకోలేదు యాక్చువల్గా. అంటే ఆ పద్య నాటకం అనేది జనాలకి రిసీవ్ చేసుకుంటారు, చూస్తారు అని అనుకున్నాను అంతే. అంతేగాని దాన్ని అంత ఇదిగా రిసీవ్ చేసుకొని ఆయన్ని అంటే ఒక్కోసారి మెసేజ్లు చూస్తుంటే అంటే కొంతమందికి నచ్చుద్ది అది ఆబ్వియస్లీ, అందరికి సూపర్గా ఎక్కేసి ఎవరు చప్పట్లు కొట్టేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. అందుకే దాన్ని వెటిటికే తీసాను, ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి చేరాలంటే అలాగే ఉండాలని. బట్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ మంది చేరుతుంది. యాక్చువల్లీ మొన్నే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది కదా, దాంట్లో నుంచి ఆల్రెడీ 6 million minutes క్రాస్ అయింది. సో ఇట్స్ గోయింగ్ నెమ్మదిగా గ్రో అవుతుంది యాక్చువల్ వ్యూస్. యాక్చువల్గా జనాలు బాగానే రిసీవ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ అని. పబ్లిసిటీ అదే, లేకపోతే యా మహా అయితే మనం పబ్లిసిటీ కూడా ఎక్కువ చేయలేదు నేను. సో దట్ ఇప్పుడు ఎందుకంటే అలాంటి సినిమా పబ్లిసిటీ చేసి చూస్తే మైండ్ సెట్ ఒకలా చూస్తారు. మా మౌత్ పబ్లిసిటీలోనే అంటే మౌత్ టు మౌత్ అరే ఫ్రెండ్ కాల్ చేసి చూసి చెప్తేనే ఒకలా చూస్తారు. నువ్వు ఆ మైండ్ సెట్తో చూస్తేనే బాగా ఎక్కుద్ది అనేది నా నమ్మకం బేసిక్గా. అందుకని దానికి సో ఆ పాయింట్లో తీసాం కాబట్టి ఫస్ట్ ఆబ్వియస్గా ఓటీటీలకే ట్రై చేసాం. అదే ఒక్కొక్కళ్ళు ఒక ప్రాసెస్, అంటే మేము మేక్ చేసే టైంలో ఒకలా ఉంది ఓటీటీ పరిస్థితి. అప్పుడు దాకా చక్కగా రండి అనే టైంలో ఉన్నాడు. మనకి ఈ ఎఫెక్ట్లు అన్నీ పడిన తర్వాత, కోవిడ్ ఎఫెక్ట్లు అన్నీ పడిన తర్వాత, దాని తర్వాత సినిమా మళ్ళీ షూట్ ఫినిష్ చేసుకొని, పోస్ట్ ఫినిష్ చేసుకొని, తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ కట్ తీసుకొచ్చి వాళ్ళకి ప్రజెంట్ చేసే టైంకి సిచ్యువేషన్ అంతా మారిపోయింది. అక్కడ కొద్దిగా డిలే అయింది. అందుకని అదే చాలా మంది చెప్తారు అన్న, వాళ్ళు డ్యూ డిలిజెన్స్ చేస్తారు, చాలా టైం పడుతుంది. అంతే, డిపెండ్స్ అమ్మా ఆన్ హౌ యూ అప్రోచ్ అనే దాన్ని బట్టి. ఎక్కడైనా ఆర్గనైజేషన్ అవునవును డెఫినెట్లీ వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ ఏ స్ట్రైట్ వే దెన్ ఆబ్వియస్లీ టైం పడుతుంది. మీరు ఎవరితో అప్రోచ్ అయ్యారనే దాన్ని బట్టి నాకు తెలిసి కొద్దిగా నేను ఇప్పుడు ఎవరితో అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పడం, ఇలా కదలా అలా కదిలా, లేకపోతే వాళ్ళకు జనరల్గా ఇది నచ్చుద్దా జనాలకి అని వాళ్ళే క్వశ్చన్ మనం వేసి ఇది నచ్చదు అని వాళ్ళే డిసైడ్ చేసి, అంటే మనం అనుకునే వాళ్ళం ఫస్ట్ కొద్దిగా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్లనో దీనివల్ల అలా వచ్చు సేల్లో దాన్ని సీరియస్గా తీసేసుకునేవాళ్ళం. ఓహో నిజమే నచ్చట్లేదేమో అని. ఓకే, ఇట్స్ ఆల్ జస్ట్ గిమ్మిక్. వాళ్ళు అలా ఫస్ట్ తొక్కి లాస్ట్లో సరే ఇప్పుడు నువ్వు 100 రూపాయలు అడిగావంటే నీతో ఇప్పుడు 20-35 రూపాయలు ఓకే అని నీతో ఎలా అనిపించాలని స్టాండ్ అని చేస్తారు వాళ్ళు. మనం ఎదలో దొరికేయకూడదు అని కొంతసేపు తర్వాత అర్థమయ్యి, దాని తర్వాత ఏమంటారు దాన్ని, ఎప్పుడైతే స్ట్రైట్ అప్రోచ్ చేసామో ఇట్ టుక్ టైం. ఆబ్వియస్లీ టైం తీసుకుంటుంది, పేషెన్స్ ఉండాలి. చెప్పాక మన దగ్గర ఉన్న ఆయుధమే టైం. సో మన ఎప్పుడు ఎందుకు కంగారు పడిపోతాం, సేమ్ మన కథ రాసినప్పుడు ఎలా ఫీల్ అయ్యామో, రోజు స్టోరీ తీసినప్పుడు ఎలా ఫీల్ అయ్యామో అలాగే ఫస్ట్ భయం వేస్తుంది. బట్ ఓపిక్గా ఉందాం, చూద్దాం ఏం చేస్తుందో అదే. ఓకే అయ్యింది, లేట్ అయినా సరే ఓకే అయ్యింది. బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నట్టు తీసుకెళ్ళి ఉన్నట్టు. అయితే ఆ రోజు అయితే యాక్చువల్గా అప్పుడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నా. ఫిల్మ్ ఫెస్టివల్లో ఉండి నేను
చూస్తూ ఉన్నప్పుడు సినిమా అయిపోయింది. అక్కడ చూసి వచ్చినప్పుడు జనరల్గా మనకు 15 నిమిషాలు పడుతుంది వాళ్ళు చెప్పిన ఏంటని అర్థం చేసుకోవడానికి. ఫిల్మ్ ఫెస్టివల్ మూవీస్ అంటే అలాగే ఉంటాయి కదా. సో ఆ మూమెంట్లో ఉన్నప్పుడు చూశాను, వచ్చినాడు, యాక్సెప్ట్ అయింది అనగానే థ్యాంక్స్ రా బాబు అనుకొని ఇంకా నెక్స్ట్ అప్పుడు వేరే ప్లాట్ఫామ్స్లో కూడా రిలీజ్ చేస్తే ఐ థింక్ హిందీ రైట్స్ అవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ ఉంటాయి దాంట్లో కమర్షియల్స్లో. వేరే వాళ్ళకి ఇచ్చేస్తే బ్రేక్ ఈవెన్ దాటి ముందుకు వెళ్ళిపోతాం. సో అన్న మెజారిటీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కి దే డోంట్ నో హౌ దీస్ ఓటీటీస్ యాక్చువల్లీ వర్క్. ఇప్పుడు అంటే పిచ్ డెక్ వరకు వాళ్ళు రెడీ చేసుకుని మెయిల్ పెడతారు కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మాక్సిమం ఐడియా ఉండదు. సో క్యాన్ యూ గివ్ అ లిటిల్ ఎలాబొరేషన్? యా ష్యూర్. ఎందుకంటే అక్కడి నుంచే దొర్లుకుంటూ వచ్చాం కాబట్టి సింపుల్ వేనండి. వాళ్ళకైనా వాళ్ళేమి బ్రహ్మపదార్థం కాదు. వాళ్ళేమి వచ్చిన వాళ్ళందరినీ నువ్వు అది కాదు ఇది కాదని క్లాసులు పెరగడానికి లేరు. వాళ్ళు ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు బిజినెస్ చేయడానికి ఉన్నారనే విషయం తెలియకండి. ఓకే. సో జనరల్గా వాళ్ళకంటూ ఒక 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 ఏమంటుందండి ఈ టైప్ ఆఫ్ సినిమాలు, అది కూడా ఇప్పుడు ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది మళ్ళీ. ఇట్స్ నాట్ లైక్ ఓటీటీలన్నీ ఇలాంటి కథలను యాక్సెప్ట్ చేస్తాయి. జనరల్గా అనుకునేది ఏంటంటే అందరూ థ్రిల్లర్స్ అండ్ స్లాప్స్టిక్ కామెడీస్ జనరల్గా ఓకే చెప్తారు అనేది ఒక భ్రమ. ఒక్కొక్క ఓటీకి ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక్కొక్క ఆడియన్స్ ఉంటారు. మీరు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నెట్ఫ్లిక్స్ని తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ క్యూరేషన్ వేరుగుంటుంది, అమెజాన్ క్యూరేషన్ వేరుగుంటుంది. కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వడం అనేది యాజ్ ఐ సెడ్ ఇట్స్ వెరీ లాంగ్ షాట్. Until unless మీ స్టోరీ పిచ్ డెక్ ఓపెన్ చేయగానే ఇఫ్ యూ మేక్ వండర్స్ దెన్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ గో ఆన్ ఇట్. కానీ ఇప్పుడు దాన్ని అంటే వాళ్ళంతా వాళ్ళు స్ట్రైట్గా పిలిచి ఓకే వీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ యూ అనే అంత ఉందా లేదా స్క్రిప్ట్లో అనేది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రెండోది, ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప కథ చెప్పినా కూడా ఇప్పుడు ఆ కథని వాళ్ళు ఒక పాయింట్ కథ ఒకటే చూడరు కదా. డైరెక్షన్ స్కిల్స్, నీ డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ అన్నీ చూస్తారు. సో ఇట్స్ ఆన్ డిపెండ్ అపాన్ ఒక తులాభారం వేస్తే ఇటుతో పాటు అటు కూడా పడుతూ ఉండాలి. అన్ని ఏ ఒక్కటి ఉన్నా సరిపోదు, రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. సో జనరల్ దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేస్తారంటే, ఇప్పుడు నీ దగ్గర సూపర్ స్టోరీ ఉంది రాబాయ్ బాగానే ఉంది, కానీ నేను ఇప్పుడు డైరెక్టర్గా ఎలా నమ్మను నేను? లేదు రేపొద్దున నువ్వు వెళ్ళి అన్న పిచ్చోళ్ళ మాట్లాడితే మా గురించి ఏమైనా మాట్లాడితే ఎలా, హౌ ఐ కెన్ బిలీవ్? ఇలాంటి విషయాలు కవర్ చేసుకోవడానికి దే బిలీవ్ ఇన్ అన్నపూర్ణ లాంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళని బిలీవ్ చేస్తారు వాళ్ళు, వేరే వేరే ఆర్గనైజేషన్స్ని. సో దట్ ఫిల్టరేషన్ అంతా అక్కడ అయిపోద్ది. ఏమైనా వస్తే మాకు క్వాలిటీ వస్తాయి, వీ కెన్. సో బెటర్ గో విత్. సో నా ఐడియా ఏంటంటే ఫస్ట్ గో విత్ అన్నపూర్ణ కానీ వేరే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు ఈ వీళ్ళు చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు నీ స్క్రిప్ట్ ఇక్కడే ఫస్ట్ సగం క్యూరేషన్ అయిపోద్ది. వాళ్ళే చెప్తారు ఇది ఇలాంటివి ఒప్పుకోరు రాబోయ్, ఇలాంటిది అయితే సూపర్ ఒప్పుకుంటారు, దీన్ని డెవలప్ చేసుకో. వాళ్ళే దాన్ని నిన్ను చర్నిష్ చేస్తారు, నర్చర్ చేస్తారు. నేను ఇంకా గ్రో అవనిచ్చి అప్పుడు తీసుకుంటారు. సో ఆ పేషెన్స్ అంతా నీకు ఉందా లేదా చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు నువ్వు కథ తీయగలవు అనుకుంటే నీకే ఇస్తారు, లేదు అనుకుంటే దే బై ఆఫ్ తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తారు డైరెక్షన్. ఇప్పుడు ఆ డైరెక్షన్ చేసేవాళ్ళు ఎవరన్నా అలాంటి కేటగిరీలోకి వస్తావా ఇలాంటిదా, వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు నీ కెపాసిటీ ఏంటి, నీ పొటెన్షియల్ ఏంటి అన్న విషయం. సో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అనేదాన్ని అర్థం చేసుకుంటే, నీ స్క్రిప్ట్ ఏంటని అర్థం చేసుకుంటే ఆ పర్టికులర్ ఓటీటీకి వెళ్ళి అది కూడా ఒక ప్రాపర్ ఛానల్లో వెళ్తే ఐ థింక్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఫ్రాంక్లీ చెప్పండి, మరి నువ్వు అది చేయలేదు కదా అన్నారు అనుకో. నేను చేసిన టైం వేరు బేసిక్గా. అప్పటికి ఓటీటీ వాళ్ళు ఏమొచ్చినా తీసుకునే రకంగా ఉన్నారు. సో అప్పుడు నేను ధైర్యం చేశాను, ఐ వాంట్ టు సీ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ప్రొడ్యూసింగ్ ఎలా ఉంటుంది, డైరెక్షన్ ఎలా ఉంటుంది. ఇవన్నిటికి నేను అప్పటికే కొద్దిగా పెద్ద హీరోలకి పెద్ద స్టోరీలు చెప్పున్నా కాబట్టి ఓహో వీళ్ళ దగ్గర ఈ అడ్డు వస్తుంది నాకు, నేను 1 or 2 ఈక్వేషన్స్ నుంచి లెగిసిపోయాను. జస్ట్ బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ లేదన్న విషయంలో. నా స్టోరీ ఓకే అవుతుంది, బడ్జెట్ ఓకే అవుతుంది, డైరెక్షన్ అనేది ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, మరి మ్యాటర్ లేదా చిన్న సినిమా ఒకసారి మా దగ్గరే చెయ్యాలంటుంటే ఇంకా ఆ మాత్రం చేసేదాన్ని ఏదో నేనే చేసుకుంటా కదా అని నేను ఐ కుడ్ కాబట్టి చేశాను బేసికల్లీ. సో ఇది నేను ఒక విధంగా చెప్పాలంటే పట్టాల మీద దూసుకెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళానో నాకే తెలియదు, అలా వెళ్ళిపోయాను. డ్రైవ్ వస్తుంది ఒక్కోసారి, అదే మేబీ అవుట్ ఆఫ్
ఫ్రస్ట్రేషనా లేదా అవుట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నాకు కూడా తెలియదు కంప్లీట్లీ. బాగుంది, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషనా కాన్ఫిడెన్స్. సో వెళ్ళిపోయినందుకు కొద్ది డిలేస్ అయినాయి, కొద్ది స్ట్రగుల్ ఫీల్ అయ్యాము, అన్ని ఫీల్ అయ్యా. కానీ అట్లీస్ట్ హోప్ఫుల్లీ ఏదో అంటారు చూసారా అలా ఓకే గట్టెక్కేసి అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నాడు. అన్న ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్కి, ఇప్పుడు మీరు చెప్పారు కదా యూ వెంట్ అండ్ నరేటెడ్ టు సమ్ హీరోస్, ఈ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? లైక్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయితేనే మనకి ఇది కుదురుతుంది అనేది. ఇది ట్రూవా కాదా? లైక్ కెన్ యూ అప్రోచ్ పీపుల్? హౌ కెన్ యూ అప్రోచ్ పీపుల్? అంటే దీనికి స్ట్రైట్ అవే ఆన్సర్ అయితే మోస్ట్లీ 90% వర్క్స్ ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకోవడం. సో దట్ నీకు ఆ ఎన్విరాన్మెంట్లో కుదిరితే దాన్ని బట్టి వెళ్ళడం ద సేఫెస్ట్ థింగ్ అది. బట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు నా గనక ఎవరన్నా వచ్చి ఇదిగో ఈ స్టోరీ ఉందని చెప్పారు అనుకోండి, ఎవ్రీబడి ఈజ్ హంగ్రీ ఫర్ గుడ్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ, అవును. ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ బిగ్ కార్పొరేషన్స్ అయినా ఎవరైనా సరే, అసలు మంచి కథ తీసుకొచ్చాడు రా వీడు అని ఉంటే అందరూ ఫ్లో స్టార్ట్ చేస్తారు. రెఫరెన్స్లు వాళ్ళంతా వాళ్ళే ఇచ్చేస్తుంటారు. ఓ రియల్లీ? సీరియస్లీ ఇస్తారు. ఓహో ఈ పొటెన్షియల్ ఉంది అని అనుకుంటే ఇదిగో ఇది వీళ్ళకి సరిపోద్ది కదా, అరే భలే ఉందిరా, ఓ పని చేయి, వీళ్ళ దగ్గరికి వెళ్ళు, వీళ్ళ కమ్యూనికేట్ అవ్వు అని ఒక ఏమంటారు దాన్ని ప్యాసేజ్ అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓ వావ్, యా సీరియస్లీ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ గుడ్ ఫర్ గుడ్ హంగ్రీ. వాళ్ళకి అసలు మామూలు ఆకలి ఉండదు. ఎందుకంటే వందల అన్ని వినుంటాం, విని అమ్మా తలబద్దలే వద్దురా నాయన అనే చోట ఒక్కటి మంచి స్టోరీ అని పడితే ఫుల్ మీల్స్ చేసినంత హ్యాపీగా ఉంటుంది. సో ఆబ్వియస్గా వెళ్తారు అలాగా. అదే అంటున్నా, నీ పొటెన్షియల్ ఎంత ఉందో దాన్ని బట్టి నీ పాత ఎంచుకుంటే బెటర్ అంట. ఒక డెమో ఫిల్మ్ ఎంతవరకు హెల్ప్ చేయగలదు ఈ ప్రాసెస్లో? సూపర్గా హెల్ప్ చేస్తుంది. మనం కష్టపడి కన్వే చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కసారి కొంతమందికి వర్బల్గా కమ్యూనికేట్ చేయగలరు, కొంతమంది చేయలేరు. పోనీ వర్బల్ కమ్యూనికేట్ చేసినా కూడా కొన్నిసార్లు రీచ్ అవ్వరు. దానికన్నా కూడా ఇప్పుడు మేకర్స్కి ఇలా ఒక డెమో చూపించారు అనుకోండి, దాన్ని హీ కెన్ అండర్స్టాండ్. ఒక విషయాన్ని చెప్పడం కోసం ఏ షాట్ పెట్టాడు, కలర్ గ్రేడింగ్ ఎలా తీసుకున్నాడు, లైటింగ్ ఎలా తీసుకున్నాడు, మొత్తం అంతా టప్ 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 అని వెళ్ళిపోద్ది మైండ్లో. సో డెఫినెట్లీ 100% వెళ్ళిపోద్ది. కాకపోతే చూస్ చేసుకోవడం చూడాలి. మన ఇష్టం వచ్చినట్టు ఏదేదో కాకుండా పెట్టడం. మనీ పెట్టింది డెమో ఫిలిం కూడా అక్కర్లేదు యాక్చువల్ ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఒక ఫిల్మ్ నా ఉద్దేశం అయితే పర్సనల్, ఇప్పుడు డెమోకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనల్ మనీ ఒక 2 lakhs వరకు ఖర్చు పెట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. అంతే పెట్టావా? సూపర్. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే కనుక నా ఉద్దేశం అయితే బేసిక్గా డెమో ఫిలిం ఎంత, ఒక 1 hour 1 hour వద్దు. మీ ఫిలింలో ఏదైతే ఫిలిం తీద్దాం అనుకుంటున్నారో ఆ ఫిలింలోది ట్రైలర్ కూడా వద్దు. ట్రైలర్కి చాలా పడద్ది, ట్రైలర్ చేయలేం. ఒక చిన్న అంటే ద మోస్ట్ కెమెరా వాల్యూస్, డైలాగ్ వాల్యూ, యాక్టర్ వాల్యూ అండ్ చిన్న చిన్న ట్రాలీ షాట్ కానీ అన్న మోషన్ ఉన్నది కానీ, అంటే ఇట్ షుడ్ లుక్ లైక్ సినిమాటిక్. ఆబ్వియస్లీ సినిమాటిక్. ఒక మనం ఏమన్నా సినిమా మధ్యలో ఒక చిన్న పార్ట్ కట్ చేసి తీసుకొచ్చి చూపిస్తే ఎలా ఉంటుంది, అలాగా 2 minutes అయినా చేయండి. దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ దెన్ డెమో ఫిల్మ్. వావ్. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను కథలో కూడా కన్వే చేయడానికి చెప్పాలి కదా, నేను లాస్ట్ ఇది చెప్తున్నాను కదా, కరెక్టే. బట్ నాకు తెలిసి ఆ ఫిల్మ్ అది చూపించి మీరు నరేషన్ కరెక్ట్గా ఇచ్చారనుకోండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ నాకు తెలిసి. వర్క్స్ వే బెటర్. అది నా ఉద్దేశం అయితే. వై నాట్ 2 minutesలోనే ఒక, ఇప్పుడు నేను నా నరేషన్తోనే కాదు, సారీ నా టెక్నికాలిటీయే కాదు, నా నరేషన్ కూడా చూపించాలని అనుకుంటున్నాం. సో 2 minutesలో ఫినిష్ అయ్యే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి కదా, చేయొచ్చు. మైక్రో ఫిక్షన్ అంతే. సో అలా చేసి ఒక పాయింట్ని ఎలా కన్వే చేసామని కదా నీ మెయిన్ ఏమో. 2 minutesలో కన్వే చేయగలిగితే ఇంకా డబుల్ హ్యాపీ కదా. దానికి ఇంకా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 minutes 3 minutesలో అవ చేస్తారనుకోండి, మీరు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపిస్తే మీకు కనుక అక్కడ నుంచి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయి అనుకో, దెన్ యూ కెన్ పోర్ట్రే ఆన్ ఇట్. మంచిగా ఏమంటారు లీవ్స్ వేసి పెట్టి. యాక్చువల్లీ చూసుకున్నాం అసలు మన మూవీ వర్త్ ఏంటో మనకు తెలియాలి కదా. ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనల్ని చెప్పాక ఇందాకలా మన పిల్లర్స్ షేక్ అయిపోయేలా మాట్లాడుతుంటారు వాళ్ళు, ఎందుకు పనికిరాదు ఇది అదని ఇదని.
మరి ఎందుకు అంత డిస్కరేజ్ చేస్తున్నారు అని మనకే ఇది వస్తుంది. కాకపోతే మనమే దానికి మొండిగా వెళ్ళిపోకూడదు. వ్యాలిడేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కోసం నేను ఫిల్మ్ ఫెస్టివల్ సబ్మిట్ చేశాను. వెన్ ఐ రిసీవ్డ్ ద బెస్ట్ రీజనల్ ఫిలిం వస్తే టోటల్ ఇండియా వైడ్ దాంట్లో బెస్ట్ రీజనల్ ఫిలిం అవార్డు వచ్చేప్పటికి ఓకే, మనం నమ్ముకోవచ్చు మరి అంత అని. అప్పుడు మళ్ళీ వెళ్ళి వీళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మనం కొద్ది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం, లేదండి ఇలా వచ్చిందండి, ఇది పరిస్థితి. అవునా, ఏంటి ఇప్పుడు ట్రైలర్ చూద్దాం ఆగంటాడు. మరి ఇప్పుడు వరకు ట్రైలర్ చూడకుండానే ఇంత మాట్లాడేసావు నువ్వు నాతో అనిపిస్తుంది. సో డెమోకి అయితే అది బెటర్ బేసిక్ నా గెస్. అంటిల్ అన్లెస్ మనం ఏమన్నా టోటల్ నరేషన్ చూస్తే కానీ కొంతమంది ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు అవి ఇవి అంటే మీ కన్విన్సింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి. ఇప్పుడు నేను 1 hour 2 minutes కన్విన్స్ చేయగలను ప్రొడ్యూసర్ని అంటే అది బెస్ట్ చాయిస్ అని నా ఉద్దేశం. ఇప్పుడు ఓటీటీస్ గురించి వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ టోటల్ సినిమా అయిపోయింది అన్న ప్రోడక్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అమెజాన్ తీసుకుంటే అమెజాన్ మినీ అని ఇంకోటి ఉంది కదా, మినీ టీవీ. అవునవును. సో హౌ డస్ దాట్ వర్క్? అవి లైక్ చిన్న లెంగ్త్ ఉన్న ఫిల్మ్స్ తీసుకుంటారా, లైక్ వాట్ ఈస్ ఇట్? అంటే మీకు అల్టిమేట్గా నేమ్ కావాలా, మనీ కావాలా, అది మీరు మిమ్మల్ని ప్రొఫిట్ చేసుకుందాం అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి. ఇప్పటికైతే అమెజాన్ మినీలో సెలెక్ట్ అయింది కాబట్టి బాగానే ఉంది అనే అంత నేమ్ ఇంకా రాలేదు కాబట్టి, తీసేసుకోవచ్చు ఇతన్ని అనేది ఇంకా రాలేదు కాబట్టి, మీ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆబ్వియస్గా ఎప్పుడైనా ఒక డెమో ఫిలిం తీసుకోవడం థియేటర్ అంతే. ఇదే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అవ్వాలి ఎవరిదైనా సరే, ఓకే ఫర్ ష్యూర్ అవ్వాలి. ఎందుకు అంటే అందరూ అనుకుంటున్నారు ఓటీటీ గ్రో అయిపోద్ది లేకపోతే వేరేదేదో చేస్తుంటున్నారు, కానీ తిప్పి లాస్ట్కి వచ్చి జనాల మేజర్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ థియేటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఓటీటీ లెవెల్ రెస్పెక్ట్ ఉంటుంది. వావ్, ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీకు అంటే దాంట్లో చేయరా, డైరెక్ట్గా వెళ్తే చేయరా అంటే చేస్తారు. ఇక్కడ నీకు 1 year పట్టేది నువ్వు థియేటర్ నుంచి వెళ్తే థియేటర్లో హిట్ కొట్టి నువ్వు వెళ్ళావు అనుకో 1 monthలో అయిపోతాడు పని. సో నీ టైం సేవ్ అవ్వాలన్నా కూడా ఇదే మెయిన్. ఇంకోటి ఏంటంటే ఆడియన్ నరువు ఏంటని తెలుసుకోవాలి అన్న కూడా థియేటర్. మనకి ఓటీటీలో ఎక్కువ పట్టగలం కానీ ఇట్ విల్ టేక్ టైం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మంది చెప్పేస్తారు అలాగే. సో మన మైండ్ దీనికి రెడీగా ఉంటే దీన్ని చేయడం ఈజీ అవుతుంది నీకు. ఇప్పుడు దీన్ని చేయడానికి నీ మైండ్ రెడీ చేసామంటే థియేటర్ చేయడం కష్టం అయిపోద్ది. ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఇటు వెళ్ళండి దాని తర్వాత అటు వెళ్దామని. కాకపోతే అదంతా ఏమంటారు దాన్ని, ఆడియన్స్ మీరు ఏ స్టోరీస్తో ఎంగేజ్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. సటిల్ విషయాలు మాట్లాడతాను నేను, ఐ వాంట్ టు చెరిష్ పీపుల్, ఐ వాంట్ టు దిస్ అంటే అప్పుడు మీరు ఓటీటీ ఇంకా కంప్లీట్ అటు వెళ్ళిపోదాం అనుకుంటే అటు వెళ్ళిపోండి, వెళ్ళిపోవడం బెటర్. బట్ థియేటర్ ఐడియా ఉంది నాకు అనుకుంటే కనుక థియేటర్ సైడ్ ఫస్ట్ వెళ్ళడమే. ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ ఆ టైప్ ఆఫ్ పెడితేనే, ఎందుకంటే అలా ఎంగేజ్ చేయగలగము అంటే మాత్రమే. ఎగ్జాంపుల్గా ఏంటంటే మన ఇప్పుడు 100కి ఏం చేస్తే కదా డిస్టింక్షన్ వచ్చిన 75 ఉంటావు, 75 వాళ్ళు ఓటీటీలో తీసుకుంటారు. అది బేసిక్గా అలా. మీరు ఈ సినిమా వినే ఉంటారు అన్న, చూసే ఉంటారు, హైదరాబాద్ నవాబ్స్ అని. అది హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. అది ఒక 2-3 థియేటర్ల నుంచి అనుకుంటా 2 కోట్లు అంత కలెక్ట్ చేసింది. అది ఇండియా మొత్తం షాక్ అయ్యారు. ప్యూర్ హైదరాబాద్ కల్చర్ ని సినిమాకి తీసి పెట్టేశారు అంతే. పిచ్చ కనెక్ట్ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కారు చూసావు కదా, మంచి కారు వేసుకెళ్ళాం ఫ్రెండ్స్ దగ్గరికి. ఫస్ట్ పట్టు డైలాగ్ ఏంటి తెలుసా, పత్తర్లాగా రే పత్తర్లాగా అన్నాడు. ఓరే ఈ కారు కొని తీసుకెళ్ళి కూడా నా డైలాగ్, అప్పుడు డైలాగ్ వచ్చిందంటే జనాల మైండ్ ఎంత పడింది అన్న. సో ఫైనలీ టు కంక్లూడ్, ఆస్పిరెంట్స్ కి వాట్ డు యు వాంట్ టు సే? అందరూ కామన్గా చెప్పేది నాకు ఇది కాదు కదా యాక్చువల్గా అనిపించింది ఏంటంటే, లిటరేచర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అంటే యూ మీన్ టు సే ఆస్పిరెంట్స్ ఇన్ ద డైరెక్షన్ పాయింట్ ఆఫ్ రైటర్స్ పాయింట్ ఆఫ్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఓకే, అయితే మీకు లిటరేచర్ చదవడం అంటే టక్కున ర్యాండమ్గా పిక్ చేయడం కానీ ఫ్రెండ్స్ చదివింది కానీ అవి ఫస్ట్ స్టేజ్ అలాగే ఉంటుంది, అలాగే ఆబ్వియస్గా. కాకపోతే తెలియకుండానే ఆ ట్రాప్లో పడిపోతాం. బుక్స్ అనేది ఒక ట్రాప్ ఇస్తుంది మనకి. దాంట్లో అన్నెసరీగా టైం స్పెండ్ చేస్తుంటాం, వెళ్ళిపోతుంటాం దాంట్లో. అది ఒక రకంగా మైనస్ పాయింట్ వైపు మీరు నడిపిస్తుందని నాకు తర్వాత అర్థమైంది. మనకి జనరల్ లిటరేచర్ ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఫస్ట్ అన్నాను చూసారా, ఒక కథ రాద్దాం అనుకుంటే ఈ కథ ఎవరెవరు ఎలా చెప్పారు,
ఈ జానర్ ఆఫ్ ఫిలిం ఎవరెవరు ఎలా చెప్పారని సినిమాలు ఎదుగుతామో అలాగే బుక్స్ ఎదుక్కోవాలి. ఈ పర్టికులర్ పాయింట్లో బుక్స్ ఏ ఉన్నాయి, వాటిని చదివి ఊరుకోవడం బెటర్. నైస్. మనం ఎక్కువ వెళ్ళే కొద్ది ఏంటంటే అనవసరంగా బ్రెయిన్ అవి ఎలా ఉంటాయంటే స్లో పాయిజన్స్. అవి స్వీట్గా అని బుక్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మనం ఆగలేము. చదివేసిన తర్వాత మన ఎమోషన్ చేంజ్ చేసేస్తుంటుంది అది. అంటే మనం అలా అంత ఫీల్ అయి చదువుతుంటామో, లేకపోతే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డైజెస్ట్ చేసుకోవడం ట్రై చేస్తాం కాబట్టి. సో ఒక విషయం అనుకోవడం, ఆ విషయం తగ్గ బుక్స్ చదవడం, తర్వాత బుక్ అనే దానికి కొద్దిగా దూరం ఉంచడం, దాని తర్వాత మళ్ళీ నీకు ఈ పాయింట్ చెప్పొద్దయింది అని నీకు అవుట్ ఆఫ్ బర్నింగ్ ఆర్ అవుట్ ఆఫ్ సంథింగ్ నీకు విషయం అనిపించినప్పుడు ఆ విషయానికి సంబంధించిన బుక్సే మళ్ళీ పట్టుకో అనేది నా ఉద్దేశం. బేసిక్గా అలా వెళ్తే మనం డీవియేషన్ తక్కువ ఉంటుంది. అదే విషయం డైరెక్షన్ కూడా. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక మాట్లాడుకున్నప్పుడు హనుమంతుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన వెళ్ళి ఎతుకుతున్నప్పుడు ఏది ఎవరు సీత అని ఎతకలేదు. ఎతకడం అనే పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు అనుకునే పాయింట్ ఎతికాడు ఫస్ట్. మనకి ఇది వద్దు అని అంటుంటే ఏది అనేది ఫస్ట్ అలా వెళ్ళడం బెటర్ అనుకుంటున్నా. ఓకే, నాకు ఇదే కావాలి అనుకుంటే ఒక్కోసారి బొగబొరలో పడిపోవచ్చు మనం. ఏం వద్దని ఇప్పుడు దాన్ని ఏమంటుంటే వేరే లాంగ్వేజ్లో ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. నువ్వు నాకు ఇదే కావాలి అని నువ్వు డిసైడ్ అవుతున్నప్పుడు ఏం వదిలేస్తున్నావు కూడా తెలియాలి నీకు. సో అలాంటప్పుడు నువ్వు డైరెక్టర్గా నాకు ఇదే కావాలని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు ఏం వదిలేసా కూడా తెలుసుకోవడం కోసం వేరే కూడా చూసుకోవాలి ఒక్కోసారి. ఏంటి దానికన్నా బెటర్గా ఉందా లేదా మన వే ఆఫ్ నరేషన్ ఆర్ వే ఆఫ్ షార్ట్ డివిజన్స్ అన్ని అలా ఉన్నాయి లేదా, దేన్ని కన్వే చేస్తుంది మంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే గన్ షాట్గా వెళ్ళిపోతున్నావు అంటే జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ అదర్ ఫిల్మ్స్ టూ అని, అంతే. అదొకటే. సో దట్ యూ కెన్ హ్యావ్ మోర్ అండర్స్టాండింగ్ ఆన్ వాట్ యూఆర్ డూయింగ్. ఆ పాయింట్ నేను రాను అర్థమైంది నాకు బేసిక్గా. ఈ విషయాల్లో ఏం వద్దో తెలిస్తే ఏం కావాలని తర్వాత వస్తుంది ఆటోమేటిక్గా అనేది నా ఉద్దేశం. ఇది నాకు కావాలి అనేసుకోవడం ఒక ఆశ, అది అంతే. ఆశ అందరూ పడతారు. దానికోసం ఎక్కువ కాకుండా నాకు ఇది వద్దు అని డైరెక్షన్లో, అయితే బుక్స్లో కాదు, మళ్ళీ డైరెక్షన్లో నాకు ఇది వద్దని తెలిస్తే ఏదనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది నా ఉద్దేశం బేసిక్. సో జనరల్గా రివర్స్లో చెప్తున్నారు నాకు, అలా కాదు ఇదని రివర్స్లో చేయాలి ఇదని. ఓకే, ఆల్రైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ టైం చాలా తినేసాను. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్ టాకింగ్ టు యూ. నాకు కూడా యాక్చువల్గా అంటే ఫ్లో వెళ్ళిపోతుంది మన అలా. నాకు తెలియట్లేదు ఏ టాపిక్ మాట్లాడడం ఏంటో. క్యాజువల్గా చాయ్ దగ్గర కూర్చున్నట్టు మాట్లాడితే వెళ్ళిపోతున్నాం సీరియస్గా. ఆల్రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ విల్ ఇన్వైట్ యూ అగైన్, మీకు ఖచ్చితంగా రావాలి. ఓ ష్యూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.